75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు మరి స్వతంత్రాన్ని సాధించుకున్న తర్వాత భారత రాజ్యాంగం నిర్మాణం చేసే ప్రక్రియలో వయోజన ఓటు హక్కు అనేది క్రియాశీలక పాత్ర పోషించాలి ఈ భారతదేశంలో అని చెప్పేసి ఆనాడు మేధావి వర్గం ఆలోచించి భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేక రాజ్యాంగ చట్టబద్ధత హక్కును కల్పిస్తూ మరి ఎలక్షన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ దాని యొక్క బాధ్యత ఈ భారతదేశంలో భారత పౌరుల్ని గుర్తించి సరి అయిన సక్రమంగా ఓటు వేసే ప్రక్రియ నిర్మాణంలో వాళ్ళకి ఓటు హక్కుని కల్పించి వాళ్ళని సక్రమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో వాళ్ళు ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మరి ఈనాడు ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ చెప్పు చేతుల్లో వాళ్ళ యొక్క కనుసైగల్లో నడుచుకుంటూ రోడ్ల మీద సిమ్ముల కంటే దారుణంగా ఈనాడు మరి భారతదేశంలో ఓటు యొక్క ఐడి కార్డుని మరి విచ్చలవిడిగా వాళ్ళు వినియోగం తీసుకురావడం కానీ లేకపోతే భారత పౌరులకు అందించడం కానీ జరుగుతుంది. మరి ఈ రాజ్యంలో మరి ఈ దేశంలో ఒక చట్టబద్ధతగా ఒక న్యాయంగా ఒక ప్రధానంగా మరి దేశంలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు అక్కడ లోక్సభ అయినా ఇక్కడ విధానసభ అయినా ఏర్పాటు కావాలంటే క్రియాశీలక పాత్ర పోషించాల్సింది ఎలక్షన్ కమిషన్. మరి అలాంటి ఎలక్షన్ కమిషనే ఈనాడు ఒక భారతీయ జనతా పార్టీ చెప్పు చేతుల్లో నడిస్తే మరి సామ్రాజ్యం మరి భారతదేశంలో మరి ప్రజాస్వామ్యం ఏ విధమైనటువంటి మరి న్యాయబద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ భారత జాతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేపీ చెందులో మరి పనిచేయాల్సిన అవసరం ఏముంది? ఇలా ప్రతి ఒక్క పౌరుడికి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది రాజ్యాంగం ప్రకారం. మరి అదే ఓటు హక్కును కల్పించాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఈ కల్పించే ప్రక్రియలో ఒక జాతీయ పార్టీకి ప్రభుత్వం తొత్తుగా మారి ఈ విధంగా విచ్చలవిడిగా వివిధ నియోజకవర్గాల్లో వివిధ కాన్ఫరెన్స్లలో వివిధ ప్రాంతాలలో బయట వ్యక్తులు తీసుకువచ్చి లేదంటే ఉన్న వ్యక్తులకే డబల్ ఓటు హక్కును కల్పించడం లేదంటే డొల్లాస్ ఓటు హక్కును కల్పించి ఈనాడు ఒక పార్టీకే ఓట్లు పడే విధంగా ఈనాడు మరి ఎలక్షన్ కమిషన్ వ్యవహారశీలి ఉన్నది. మరి దీన్ని యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రతి ఒక్క పౌరుడు నైతిక బాధ్యతతోటి మరి గ్రహించి మరి ఈ ఈసీ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు మరి బీజేపీ పార్టీ కావచ్చు వారిని ప్రశ్నించాల్సిన అవసరం కూడా మన ప్రతి ఒక్క భారత పౌరుడి మీద కూడా ఉందని చెప్పేసి ఈనాడు ఎన్ఎస్ఐ విద్యార్థుల మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇలా గలమెత్తి ఇలా యావత్ భారతదేశానికి మేము ఒక ఎగ్జాంపుల్గా ఇవాళ చూపిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఒక చట్టబద్ధమైన కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఒక న్యాయబద్ధంగా ఏ పార్టీలకి అతీతంగా కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వినియోగించుకొని సక్రమబద్ధమైనటువంటి పౌరులకి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యతని మరి మర్చిపోయి కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే తొత్తుగా వ్యవహరిస్తూ కనీసం నైతిక హక్కు కూడా వాళ్ళు కోల్పోయి కూడా ఈ విధంగా చర్యలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలక్షన్ కమిషన్ పైన యావత్ భారతదేశ పౌరులందరూ కూడా ఒక నమ్మకం పోయింది. మనం అందరం కూడా మేల్కొని రాబోయే రోజుల్లో అది స్థానిక ఎలక్షన్లే కావచ్చు విధానసభ ఎలక్షన్లే కావచ్చు లేదా లోక్సభ ఎలక్షన్లే కావచ్చు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించాలంటే మరి బీజేపీ మరి ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై చేస్తున్నటువంటి కుంభకోణం ఏదైతుందో ఈ కుంభకోణాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈనాడు మన ఈ యావత్ భారతదేశంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఈ బీజేపీ పార్టీ చేసినటువంటి ఈ కుంభకుని ఏదైతుందో మనం ప్రశ్నిస్తేనే రాబోయే రోజుల్లో ఒక చట్టబద్ధమైనటువంటి పార్లమెంటు నిర్మాణం అవుతుంది, ఒక చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటవుతుంది, ఒక చట్టబద్ధమైనటువంటి పాలన జరుగుతుందని చెప్పేసి కూడా ఈనాడు మేము ఓయూ వేదికగా ఎన్ఎస్ఐ విద్యార్థుల నాయకులను కూడా ఈ యావత్ భారతదేశానికి తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకున్నా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా భారత ఎన్నికల కమిషన్ కాపాడుకోవాలనుకున్న ఈ బీజేపీ కన్సర్నబుల్లో వేసినటువంటి ఈ పార్టీ నాయకులని ఈ ఎలక్షన్ కమిషన్ కూడా మనమందరం కూడా మరి ముక్కు సూటితో ముక్త ఖండంతో మరి వారందరిని కూడా భరించాల్సిన అవసరం ఉంది. ఇదే భారతదేశంలో
న్యాయం కోసం ధర్మం కోసం ప్రశ్నించిన వాళ్ళ మీద మరి జైలుకు పంపుతున్నటువంటి బీజేపీ పార్టీ ఇలాంటి దొంగ ఓట్లను నిర్మూలించి దొంగ ఓట్లను మరి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పార్టీని మనమందరం కూడా జైలు పంపాల్సిన అవసరం కూడా ఉంది. బీజేపీ నాయకుల్ని ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అని చెప్పేసి కూడా ఎన్ఎస్ఏ విద్యార్థుల నుంచి కూడా మేమందరం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. సేవ్ కాన్స్టిట్యూషన్.